కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన. కడప ఉక్కుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని ప్రకటించాలి. ఉక్కు సాధన ఐక్యవేదిక డిమాండ్. డిసెంబర్ 6వ తేదీ నాడు ఉక్కు సాధన ఐక్యవేదిక బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు సాధన ఐక్యవేదిక బద్వేల్ పట్టణ కన్వీనర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రకటించడాన్ని ఉక్కు సాధన కమిటీ ఖండిస్తోందని, రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కడపలో నిర్మించవలసిన ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రి ప్రకటన రాయలసీమ ప్రజలను మోసం చేయడమేనని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వ రంగంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలని ఉక్కు సాధన ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది. కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని, రాయలసీమ అభివృద్ధికి 16 డిమాండ్లతో కూడిన రాయలసీమ డిక్లరేషన్ను బీజేపీ 2018 ఫిబ్రవరి 22న కర్నూలులో ప్రకటించింది. గత 10 సంవత్సరాలుగా కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై హామీ ఇస్తూ వచ్చిన బీజేపీ ఇలా మాట మార్చడం గమనార్హమని, రాష్ట్ర ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమపై తమ వైఖరి స్పష్టం చేయవలసిన అవసరం ఉందని, తెలుగుదేశం జనసేన పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేస్తోన్నదని, ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నది. నరేంద్ర మోడీ సర్కార్ బీజేపీ పైన ఒత్తిడి ఉన్నటువంటి మన రాష్ట్ర ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. మన ఎంపీలు వెంటనే బీజేపీపై ఒత్తిడి ఉన్నటువంటి మన ఎంపీలు వెంటనే బీజేపీపై ఒత్తిడి ఉన్నటువంటి మన ఎంపీలు వెంటనే ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను రాయలసీమకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ సర్కార్, రాయలసీమకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ సర్కార్ ఎన్నికల ముందు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోమని మాట్లాడుతున్నటువంటి బీజేపీ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించినటువంటి ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి. ఐక్యవేదిక సంబంధంగా 2 సార్లు నేడు వివరణ చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు అమలు చేయాలని, అందులో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉక్కు సాధన వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ఎదుట ఈరోజు ఆందోళన కార్యక్రమం మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఉక్కు శాఖ మంత్రి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మా మంత్రిమండలి పరిశీలనలో లేదని చెప్పడం చాలా విదూరంగా ఉన్నటువంటి పరిస్థితి, చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఏమో కడపలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని సెయిల్ ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పారు. అట్లాగే రాష్ట్ర విభజన సందర్భంగా పొందుపరిచినటువంటి చట్టంలో కూడా స్పష్టంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పైన మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం తగదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనుకొన్నటువంటి ప్రాంతం, కరువు ప్రాంతం, ఇలాంటి వెనుకొన్నటువంటి ప్రాంతంలో నిరుద్యోగం, దరిద్రం ఈరోజు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి కరువు ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమ రావడం వలన
నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అట్లాగే వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కడప జిల్లా అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు కేంద్రం తన వైఖరి ఏంటో స్పష్టంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు కేంద్రానికి తోడుగా అండగా నిలబడినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం గాని జనసేన గాని ఉక్కు పరిశ్రమ పైన వారి వైఖరి ఏందో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం, మన రాష్ట్రానికి నిధులు తెస్తాం, ప్రాజెక్టులు తెస్తాం, పెండింగ్ లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పైన కేంద్రంతో అమీతుమి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితుంది. అట్లా కాకుండా కేంద్రంతో చట్టాపట్టాలు వేసుకుని కేంద్రం చేసేటువంటి నిర్ణయాలకి అడుగులకి మడుగులొత్తుతా వారి వెనకాలనే ఉంటే మటుకు రానున్నటువంటి కాలంలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రాయలసీమ ప్రాంతంలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకునేదానికి ఉక్కు ఐక్య వేదిక ఎప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి ప్రకటనని వెనక్కి తీసుకుని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకి కావలసినటువంటి చర్యల్ని చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కె నాగేంద్రబాబు, కడప ఉక్కు సాధన ఐక్యవేదిక పట్టణ నాయకులు. ఈరోజు ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అన్ని అంబేద్కర్ కార్యాలయ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా బద్వేలు పట్టణంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే 2018లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయడమే తప్ప ఉక్కు పరిశ్రమకు కేంద్రంతో నిధులు కేటాయించుకోవడంలో మన ముఖ్యమంత్రులు పూర్తిస్థాయిలో విఫలమైనారు. ఇప్పటికైనా రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిగా కొత్త ఎత్తున పోరాటం చేయాలా, అవసరమైతే ఎంపీలు తన పదవులకు రాజీనామా చేసైనా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఉంది కాబట్టి ఉక్కు పరిశ్రమను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ కడప జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అదేవిధంగా ఎంపీలు కేంద్రంపై పోరాటాలు చేసి కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ఉక్కు సాధన ఐక్యవేదిక మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని ఉక్కు సాధన ఐక్యవేదిక నాయకులు బద్వేల్.